హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఉలవల రసం టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఈ ఉలవల రసం వింటర్లో చేసుకోవడం వల్ల కోల్డ్ కాఫ్ కూడా తగ్గిపోతుంది. అలానే ఉలవలు హెల్త్కి కూడా చాలా మంచిది. మంత్లీ వన్స్ అయినా ఈ ఉలవల రసం ప్రిపేర్ చేసుకోవడం వల్ల ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుంది. నేను ఇక్కడ నైటే సోక్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడు కుక్కర్లో వేసుకొని ఒక 8 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటున్నాను. 8 విజిల్స్ వచ్చిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఉలవలు బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు వాటర్నంతా ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఈ వాటర్తో రసం ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ఒక 2 టమోటోస్ కట్ చేసుకొని అందులోకి వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. టమోటోస్ బాగా బాయిల్ చేసుకోవాలి మెత్తగా. అందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి జీలకర్ర యాడ్ చేస్తున్నాను. అలానే మిరియాలు, అలానే కొన్ని మెంతులు యాడ్ చేసుకుంటున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేస్తున్నాను. అంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. తర్వాత ఉలవలు కూడా గ్రైండ్ చేసుకోవాలి. రసంలోకి కొంచెం గ్రైండ్ చేసుకొని ఉలవలు కూడా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ టమోటోస్ కుక్ అయిన తర్వాత టమోటోస్ని బ్లెండ్ చేసుకోవాలి స్మూత్గా. ఇప్పుడు ముందుగా ఆయిల్ వేసుకున్నాం కదా, ఈ ప్యాన్లో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. అలానే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. జీలకర్ర, మిరియాలు, మెంతులు, ఈ వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసుకున్న పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలానే కారంకి తగినంత ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత చింతపండు వాటర్ యాడ్ చేసుకోవాలి. అలానే టమోటో వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. అలానే ఉలవల నుంచి వచ్చిన వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. అలానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉలవలు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేయాలి. అలానే కారంకి తగినంత కారం పొడి యాడ్ చేస్తున్నాను, చిల్లీ పౌడర్ కొంచెం. అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్కి తగినంత ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. అంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని రసం పొడి యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను రసం పౌడర్. చూడండి, రసం ఇలా బాగా బాయిల్ అవ్వాలి. రసం బాగా బాయిల్ అయితేనే టేస్టీగా ఉంటుంది. రసం బాగా బాయిల్ అయిపోయిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతే, సింపుల్ అండ్ టేస్టీ ఉలవల రసం రెడీ అయిపోయింది. చూడండి, రసం ఎప్పుడు కానీ ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి బాయిల్ చేసుకోవాలి. అప్పుడే రసం టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.